కప్పి మహిమ చూపినావు. మనుషులెందరో విడచి మరచిన మరువలేదు విడువలేదు మహారాజు నీవేగా. మనుషులెందరో విడచి మరచిన మరువలేదు విడువలేదు మహారాజు నీవేగా. వందనాలయా యేసయ్యా, ఆరాధించెద నిన్నయ్యా. వందనాలయా యేసయ్యా, గణపరచెదను నిన్నయ్యా. గతకాలమంతా కాచావు దేవా, ఈ నూతన వత్సరమును ఇచ్చావు ప్రభువా. గతకాలమంతా కాచావు దేవా, ఈ నూతన వత్సరమును ఇచ్చావు ప్రభువా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఎలాగున కలిసి దేవుని వేదవాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ఆమె నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము ప్రియులరా 13వ వచనం నుండి కొద్ది మాటలు మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రియులరా, ఒక వాక్యాన్ని నేను చదువుచున్నాను, శ్రద్ధగా దేవుని మాటలు విందో. 16వ వచనం, మీ హృదయము మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్నవారు మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేయండి. దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. ప్రభువా, ఈ వాక్కుల చేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, దీవించమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ భాగమును వినియున్నాం కదా. ఈ సందర్భంలో ప్రభు మాట్లాడుతూ అంటున్నారు, ఇశ్రాయేలు, నీవు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత నీ హృదయము తృప్తి పొంది నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ మనస్సు మదించి ఒకవేళ ఇతర దేవతల తట్టు తిరిగి విగ్రహారాధనతో గనక నువ్వు నింపబడితే నేను ఆకాశాన్ని మూసివేస్తాను, వర్షము కురియదు, పంటలు పండవు, అప్పుడు మీరు నశిస్తారు అంటూ ప్రభువారు హెచ్చరికను చేస్తున్నారు. ఇక్కడ జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిందాం. ప్రియులారా, సాధారణంగా వర్షం అనేటువంటిది దేవుడే భూమి మీదకి పంపించాలి. ఎందుకంటే సృష్టి దేవుని చేతులతో చేయబడింది. మనుష్యుడు దేవుని కృపకు అప్పగించబడినవాడు. ఇక్కడ మరో మాట జ్ఞాపకం చేస్తున్నాను. సృష్టి అంతా దేవుని వాక్కు చేత కలుగునుగాక అనగానే అది కలిగింది.
అయితే మానవుడు ఆయన వాక్కు చేత కాక ఆయన హస్తకృత్యము వలన మనుషుడు చేపట్టాడు. ఇప్పుడు సృష్టి దేవుని మాటకు లోబడుతుంది. సృష్టి దేవుని వాక్కునకు, దేవుడు తెలియపరిచే మాటకు లోబడుతుంది. కానీ సృష్టికర్తను మరిచిన వ్యక్తి ఎవరంటే మనుషుడే. ఇప్పుడు ఈ మనుష్యుడు కొన్నిసార్లు మదించి, అనగా అన్ని పరిస్థితులన్నీ బాగుంటే సంతోషించి హ్యాపీ అయిపోయి ప్రభువును ప్రక్కన పెట్టడం అన్నమాట. ఆ సందర్భంలో ప్రభువారు అంటున్నారు, అలా మీరు ఉన్నట్లయితే వర్షం కురవదు అంటున్నారు. వర్షం అనేటువంటిది దేవుడిచ్చేటువంటి ఒక ఈవి పిల్లారా భూమికి. వర్షం కురిస్తే భూమి పదును పెట్టబడి విత్తనము చల్లగా మొలచి ఎదిగి ఫలించి ఫలభరితంగా మారుతుంది. కనుక వర్షం అనేది ఒక గొప్ప ఈవి. ఈ వర్షము ఎప్పుడు బంధించబడుతుంది అంటే మనుషుడు దేవునికి, దేవుని మాటకు అవిధేయుడైనప్పుడు. మనుషుడు దేవునికి, దేవుని మాటకు అవిధేయుడైతే దేవుడు ఆకాశమును బంధించిపోతున్నారు. దేవుడు ఆకాశాన్ని బంధించడమే కాదు పిల్లరా, ప్రజలకు ఆహారోత్పత్తి లేకుండా అయిపోతుంది. ఫలితంగా ప్రజలకు నష్టం రాబోతుంది. ఈ మాటలు వినిచిన ఆత్మీయులకు ప్రేమతో ఈ మాటను తెలియపరుస్తున్నాను. మన జీవితంలో దేవుని కాదని, దేవుని ఆజ్ఞలను విడిచి మనం నడిచినప్పుడు ఈ కరువు అనేటువంటిది ఏదో కోణంలో దాన్ని మనం ఎదుర్కొనవలసి వస్తుంది. కనుక దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో గుర్తు చేసుకునవలసిన విషయం, దేవుని ఆజ్ఞలను మనం గైకొనాలి. రాజుల కాలాన అహాబు అనేవాడు ఒక వ్యక్తి ఉండేవాడు ఇజ్రాయేలు దేశంలో. తన భార్య అయినటువంటి యెజబెలు తన దేశం నుండి, తన ఇంటి నుండి కొన్ని విగ్రహాలను తీసుకుని వచ్చిన కారణాన రాజైన తన భర్త అహాబు వాటికి గుడులు కట్టించి ఇజ్రాయేలు దేశంలో స్తంభాలను నిలిపాడు. ఫలితంగా ఏం జరిగిందయ్యా అంటే, ఒకరోజు ఏలియా ద్వారా ప్రభు చెప్పిన మాట, నీ దేశంలో వర్షమైన మంచైనా కురియదు అని ప్రభు చెప్పారు. అంటే దేశంలో విగ్రహారాధన అనేది ఎప్పుడైతే విస్తరించిందో దేశంలో ఋతువులు తమ తమ కాలాన పనిచేయడం మానివేశాయి. ప్రియరా, ప్రజల యొక్క ఉదరము వెన్నుబాగానంటుంది. నిజానికి అలా రాజుల చరిత్రను చదువుకుంటూ వెళితే ఒక మనుషుని మలమును మరొక మనుషుడు తినేంత దుర్భరమైన పరిస్థితుల్లోకి దేశం వెళ్ళిపోయింది. ఒకరి బిడ్డను మరొకరు చీల్చుకుని తినేటువంటి దుర్భరమైన పరిస్థితుల్లోకి రోజులు వెళ్ళిపోయాయి. గల కారణం ఒకటే, దేశంలో శాపగ్రస్తమైన విగ్రహారాధన అనేది జరుగుతూ ఉంది అక్కడ. ఈ మాటలు వినుచున్నటువంటి ఆత్మీయులకు ప్రేమతో మనం చేస్తున్నాను, మన ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో కూడా విగ్రహారాధన ఎంత నష్టాన్ని తెచ్చిపెడుతుందో ఈ భాగం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. దేశంలో శాపగ్రస్తమైన విగ్రహారాధన దేశం యొక్క ఉనికికి నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఋతువులు తమ తమ కాలంలో పనిచేయడం ఆగిపోతూ ఉన్నాయి. ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రజలు నష్టాన్ని చూడవలసి వస్తుంది. గల కారణం ఒకటే పిల్లరా, శాపగ్రస్తమైన కార్యాలు.
ఏ దేవుడు వారిని కనానులోకి నడిపించారో, ఏ దేవుడు వారికి కృపనిచ్చారో, ఏ దేవుడు వారికి క్షమాపణ దయచేశారో, ఏ దేవుని ద్వారా వారు జీవమును కలిగి చలించుచున్నారో ఆ దేవుని విడిచి సృష్టికర్తను మరచి సృష్టమును వారు వెంబడించడమే వారి జీవితంలో జరిగిన నష్టం. దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితాన సృష్టికర్త అయిన దేవుని ఎన్నడూ మనం మర్చిపోకూడదు. రక్షణకర్త అయిన దేవుని సన్నిధికి మనం ఎప్పుడూ దూరస్తులం కాకూడదు. అది ఎంతో తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది. పిల్లరా, ఇశ్రాయేలీయులు ఈరోజు విగ్రహారాధన చేస్తే ఈరోజే వర్షం ఆగిపోవడం కాదు. వారు చేసినటువంటి దోషము, అపరాధము ఆకాశము నుండి కురియు వర్షాన్ని రాకుండగా ఆశీర్వాదానికి అడ్డుపడేటట్టుగా చేసింది. ప్రియులారా, మరి ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ఒక్కసారి గుర్తు చేసుకుందాం, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఆజ్ఞలను విడిచి, దేవుని యొక్క ఆజ్ఞలను తప్పిపోయి ప్రకృతికి చిచ్చు పెడదామా? ప్రకృతికి చిచ్చు పెడదామా? లేక దేవుని ఆజ్ఞలను గైకొనుచు దైవ కుమారుని యొక్క మాటలకు లోబడి దైవ ఆశీర్వాదాన్ని పొందుదామా? ఏలియా మరలా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి దాని ఫలం ఇచ్చిన లేఖనంలో యాకోబు పత్రిక యందు చూస్తున్నాం. కనుక ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. దేవుని పిల్లలుగా ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. దేవుని ఆజ్ఞలకు లోబడదాం. ప్రకృతి అంతయు మనకు దీవెనకరంగా మారునుగాక. ఆమేన్. తండ్రి దేవా, స్తోత్రాలు. మాటలందరూ హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేతి నింపి నడిపించమని, మహిమ పొంది మీ కార్యములు సఫలపరచమని యేసు నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.